హాయ్ ఆల్, దిస్ ఇస్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలామంది అడుగుతున్నారు గ్రూప్ 2 ఎన్ని మార్క్స్ వస్తున్నాయి చూసుకున్నారా రిజల్ట్స్ అని చెప్పి. నేను చెప్తాను ఈ వీడియోలో నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది. మీకు కూడా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి. అంటే పేపర్ చూసాం కదా, పేపర్ అయితే హార్డ్గానే అనిపించింది. నేను యావరేజ్గా రాసా. నేను పేపర్ రాసినప్పుడే కీ చూసుకున్నాక అనిపించింది నాకు ప్రతి పేపర్లో 70 to 80 రేంజ్లోనే వస్తున్నాయి. అంతకు మించి రావు అనుకున్నా, నాకైతే అలానే వచ్చాయి. టోటల్గా నాకు చూసుకుంటే 281 మార్క్స్ వస్తున్నాయి. ర్యాంక్ వచ్చేసి ఇంకా 14,000 రేంజ్లో ఉన్నా. ఆ మార్క్స్కి అయితే 100% జాబ్ రాదు. ఎందుకంటే మనకి జిఆర్ఎల్ రిలీజ్ చేశారు కదా, మనకి 400 ఎబోవ్ చూస్తే ఓవరాల్గా 64 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇంకా టాప్లో 400 రేంజ్లో. అంటే పేపర్ ఎంత హార్డ్గా ఉంటే అంత తక్కువ మందికి వచ్చాయనేది మనకి తెలుస్తుంది. ఇంకా చూస్తే 350 to 400 రేంజ్లో ఉన్నారు చాలామంది. 350 ఎబోవ్ ఉన్న వాళ్ళైతే హోప్ పెట్టుకోవచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే అక్కడ చూస్తే ర్యాంక్ వైజ్ చూస్తే మనకి తెలుస్తుంది మన జోనల్ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, మన ర్యాంక్ ఎంత ఉంది, అలా మనం అంచనాకి రావచ్చు. ఇప్పటికీ ఇంకా తెలిసిపోతుంది అందరికీ జాబ్ వస్తుందా లేదా. 350 ఎబోవ్ వాళ్ళకి వస్తుంది కావచ్చు అనుకుంటున్నా. మీరైతే మీకు ఎన్ని వస్తున్నాయి అనేది తెలియజేయండి. నెక్స్ట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాము. ఖచ్చితంగా 2025లో నోటిఫికేషన్స్ వస్తాయి. వాటికి ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి సీరియస్గా. ఎందుకంటే మనం ఏదో చదివామంటే కష్టం. ఇప్పుడున్న డెప్త్కి డీప్గా చదివితేనే మనం జాబ్ తెచ్చుకోగలము. సో నెక్స్ట్ ఎగ్జామ్స్కి కూడా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఈ మార్క్స్ని చూసుకోండి. మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. రాని వాళ్ళు కూడా నెక్స్ట్ ఎగ్జామ్స్కి కాన్ఫిడెన్స్తో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక్కసారికే మనకి వస్తుంది అనుకోవద్దు. ఎందుకంటే మన సిచ్యువేషన్ ఏంటో మనకి తెలుసు. ఎలాంటి టైంలో మనం ఎంత ప్రిపేర్ అయ్యాం, ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది మనకి తెలుస్తుంది ఖచ్చితంగా. సో ప్రిపరేషన్ని అయితే ఆపకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.